హాయ్ ఆల్, ఈ వీడియోలో వచ్చేసరికి కంపారిజన్ ఆపరేటర్స్లో ఒక 2 ఆపరేటర్స్ గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ది వచ్చేసరికి ఎగ్జిస్ట్ అండ్ తర్వాత వచ్చేసరికి నాట్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ఎగ్జిస్ట్ అనేది ఎందుకు ఉపయోగిస్తామంటే మనము ఏదైనా క్వరీని కండిషన్గా చూడాలి అని అనుకున్నప్పుడు మనము కొన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ని కండిషన్గా చెయ్యాలి అని అనుకున్నప్పుడు మనము నెంబర్ ఆఫ్ రికార్డ్స్ కాదండి, కొన్ని నెంబర్ ఆఫ్ రోస్ అనేవి మనము కండిషన్గా చూడాలి అని అనుకున్నప్పుడు మనం ఎగ్జిస్ట్కి వెళ్తామండి. అంటే టేబుల్లో కొన్ని నెంబర్ ఆఫ్ రోస్, నాకు ఈ పర్టికులర్ రోస్ ఉంటే అప్పుడు ఆ టేబుల్ మీద నేను చెప్పినటువంటి ఆపరేషన్ పెర్ఫామ్ చేయి, లేకపోతే చెయ్యొద్దు అని చెప్పే సందర్భంలో మనం ఎగ్జిస్ట్కి వెళ్తామండి. దీన్ని మీకు నేను ఎగ్జాంపుల్ ద్వారా ఇంకా బాగా క్లారిటీ ఇస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఎగ్జిస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ వేర్ కస్టమర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఐటమ్ ఐడి. ఈ క్వరీలో ఏం జరుగుతుందంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ అనే టేబుల్లో కస్టమర్ ఐడి, ఐటమ్ ఐడి 2 కాలమ్స్ వాల్యూస్ అనేవి ఈక్వల్ అయిన వాటిని సెలెక్ట్ చెయ్యి అని చెప్పామన్నమాట. సెలెక్ట్ చేస్తే ఇందులో ఏమన్నా రోస్ వచ్చాయనుకోండి, అలా సెలెక్ట్ అంటే ఆ టేబుల్లో కస్టమర్ ఐడి, ఐటమ్ ఐడి సేమ్గా ఉన్నటువంటి రోస్ ఏవైనా ఒక్కటైనా ఉండాలి అన్నమాట. ఒక్కటైనా ఉన్నా సరే ఎగ్జిస్ట్ ఒక్క రో అయినా కానీ ఈ క్వరీని సాటిస్ఫై చేసేది ఉంటే ఆ టేబుల్లో ఉన్నా సరే అప్పుడు నువ్వు ఈ మెయిన్ క్వరీని ఎగ్జిక్యూట్ చెయ్యి అని అర్థం అన్నమాట. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ద్వారా ఎగ్జిస్ట్ అనేది అలా వర్క్ అవుతుంది అని చెప్పచ్చు. మీకు అర్థమైందో లేదో మళ్ళీ ఇంకోసారి చెప్తాము. ఏదైతే సబ్ క్వరీ రాస్తామో ఆ సబ్ క్వరీలో ఒక్క రికార్డ్ అయినా కానీ టేబుల్ నుంచి సెలెక్ట్ అయ్యి ఉంటే గనక, ఒక్క రో అయినా సరే టేబుల్ నుంచి సెలెక్ట్ అయ్యి ఉంటే గనక ఆ క్వరీ ద్వారా అప్పుడు మనం ముందు ఇచ్చినటువంటి ఈ మెయిన్ క్వరీని ఎగ్జిక్యూట్ చెయ్యి అని చెప్పడం అనమాట. ఓకే, ఇప్పుడు ఈ క్వరీలో కస్టమర్ ఐడి, ఐటమ్ ఐడి 2 ఈక్వల్ ఉన్నటువంటి రోస్ ఉన్నాయి అనుకోండి. ఒకటైనా సరే, అంటే ఒకటి ఉండొచ్చు, ఎక్కువ కూడా ఉండొచ్చు, ఏమైనా ఉన్నాయి అని అనుకోండి. రోస్ ఉన్నాయి కాబట్టి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ నుంచి మనకి ఎంప్లాయీ టేబుల్ నుంచి కాలమ్స్ అన్నీ కూడా మనకి సెలెక్ట్ అయ్యి చూపిస్తాయి అన్నమాట. ఓకే, దీన్ని మనం ఈ ఎగ్జిస్ట్ అనే దాన్ని మనం వేటిలో యూజ్ చేయొచ్చు అంటే సెలెక్ట్లో యూజ్ చేయొచ్చు, అప్డేట్లో యూజ్ చేయొచ్చు, డిలీట్లో యూజ్ చేయొచ్చు, ఇన్సర్ట్లో యూజ్ చేయొచ్చు. కానీ ఎలా రాసుకోవాలంటే ఇక్కడ నేను సెలెక్ట్ పెట్టాను కదా, ఇక్కడ ఈ సెలెక్ట్ తీసేసి ఇవన్నీ కూడా మీరు రాసుకోవచ్చు అనమాట. దీని యొక్క సింటాక్స్, ఒక ప్యాటర్న్ అనేది ఏ ఆర్డర్లో ఉండాలంటే ఈ సెలెక్ట్, అప్డేట్, డిలీట్, ఇన్సర్ట్ ఫస్ట్ ఉండాలి, ఆ తర్వాత వచ్చేసరికి వేర్ ఉండాలి, తర్వాత ఎగ్జిస్ట్ ఉండాలి, ఆ తర్వాత సబ్ క్వరీ ఉండాలన్నమాట. ఆ సబ్ క్వరీలో కూడా ఖచ్చితంగా మనం సెలెక్టే యూజ్ చేసి ఉండాలన్నమాట. ఓకే, ఇది దాని ఆర్డర్ అనమాట ఎగ్జిస్ట్కి. ఆ తర్వాత వచ్చేసరికి నాట్ ఆపరేటర్ గురించి తెలుసుకుందామండి. నాట్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఈ నాట్ ఆపరేటర్ని అన్ని కంపారిజన్ ఆపరేటర్స్తో సహా మనం యూజ్ చేయగలుగుతాం అనమాట. అన్ని కంపారిజన్ ఆపరేటర్స్ అని కూడా కాకుండా అన్ని కండిషన్స్కి మనము యూజ్ చేయగలుగుతాము. ఏది మనం ఇచ్చిన కండిషన్కి నెగేషన్కి వెళ్ళాలనుకుంటున్నాము అన్న సందర్భంలో మనం నాట్కి వెళ్తామన్నమాట. ఇక్కడే రాసున్నాను చూడండి, నెగేషన్ టు ద కంపారిజన్ ఆపరేటర్స్ ఆర్ నెగేషన్ టు ద కండిషన్స్. ఏవైతే కండిషన్స్ అంటే వేర్ కండిషన్స్లో మనం పోస్ట్ చేస్తాం కదా కండిషన్స్, ఆ కండిషన్కి మనం ఒక కండిషన్ రాసి ఆ కండిషన్ కానివన్నీ నాకు డిస్ప్లే చేయి, ఆ కండిషన్ కానివన్నీ నాకు డిలీట్ చేసి పెట్టు అలా అడుగుతూ ఉంటాం కదా. అలా అడిగే సందర్భాల్లో మనం నాట్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఓకే, నాట్ అనేది ప్రతి కంపారిజన్ ఆపరేటర్తో మనం యూజ్ చేయగలుగుతామని చెప్పాను కదా. ఫస్ట్ వచ్చేసరికి ఈజ్ నల్ అనే ఒక మనకి ఆపరేటర్ ఉంది కదా, కంపారిజన్ ఆపరేటర్.
దానికి నాట్ ఎలా యూస్ చేస్తామంటే ఈజ్ నాట్ నల్ అని యూస్ చేస్తామన్నమాట. ఒక్కసారి మనం క్వరీ చూద్దాము, మీకు మంచిగా ఇంకా బాగా అర్థమవుతుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ నేమ్ ఈజ్ నాట్ నల్. ఇప్పుడు మీకు బాగా క్లియర్గా అర్థమై ఉంటుంది. ఎంప్లాయీ టేబుల్లో నేమ్ అనేది ఏదేదైతే నల్ కాకుండా ఉన్నాయో ఆ రోస్ మొత్తం నాకు డిస్ప్లే చెయ్యి అని చెప్పినట్లు అనమాట. ఓకే, ఇలా మనం ఈజ్ నాట్ నల్ని యూస్ చేస్తామన్నమాట. సారీ. ఆ తర్వాత వచ్చేసరికి నాట్ ఇన్ ఆపరేటర్ ఉంది కదా, ఇన్ ఆపరేటర్కి కూడా నెగేషన్ యూజ్ చేయాలి అనుకుంటే దాని ముందు నాట్ పెట్టేయడం అనమాట. దీన్ని అప్డేట్తో చూద్దాము. అప్డేట్ ఎంప్లాయీ సెట్ డిపార్ట్మెంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 వేర్ డిపార్ట్మెంట్ నేమ్ నాట్ ఇన్ సిఎస్ఈ అండ్ ఈసీఈ. ఎంప్లాయీలో డిపార్ట్మెంట్ ఐడిని 1 2 3గా మార్చు. ఎవరెవరికి ఏ రోస్కి అయితే డిపార్ట్మెంట్ నేము సిఎస్ఈ ఈసీఈలో లేవో, ఓకే, డిపార్ట్మెంట్ నేమ్ అనేది ఏ రోస్కి అయితే సిఎస్ఈ ఈసీఈ అని లేదో ఆ రోస్లో మొత్తంలో డిపార్ట్మెంట్ ఐడిని 1 2 3గా చేసేయి అనే అర్థం అనమాట. ఓకే, ఆ తర్వాత వచ్చేసరికి లైక్కి ఇలా యూస్ చేస్తామన్నమాట. నాట్ లైక్ అని యూస్ చేస్తాము. దాన్ని మనం డిలీట్ ద్వారా చెప్పుకుందాము. డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ లాస్ట్ నేమ్ నాట్ లైక్ ఎస్ పర్సంటైల్. అంటే దీనికి అర్థం ఏంటంటే లాస్ట్ నేమ్ అనేది ఎస్తో స్టార్ట్ అయ్యి ఏదైనా ఉండొచ్చు. ఎస్తో స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఏ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు. అలా లాస్ట్ నేమ్ ఉన్నటువంటి రోస్ కాకుండా మిగిలిన రోస్ అన్నిటినీ కూడా డిలీట్ చేసేసాయి అని చెప్పినట్లు అనమాట. ఆ తర్వాత వచ్చేసరికి బిట్వీన్ని నాట్ బిట్వీన్గా రాయాల్సి ఉంటుంది మనం. అంటే బిట్వీన్ ముందు నాట్ పెట్టేస్తే సరిపోతుంది. దాన్ని ఎలా రాయాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఐడి నాట్ బిట్వీన్ 5 and 9. అంటే మనకి ఎంప్లాయీ టేబుల్లో మొత్తం కాలమ్స్ అన్నిటినీ చూపించమంటున్నాము, వాటికి సంబంధించిన రోస్. కాకపోతే ఐడి అనేది 5 నుంచి 9 లోపు ఉండకూడదు అనమాట. ఆ 5 నుంచి 9 లోపు ఐడి లేనటువంటి రోస్ అన్నిటినీ కూడా డిస్ప్లే చేసి చూపించమని చెప్తున్నాం అనమాట మనం ఇక్కడ. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఎగ్జిస్ట్తో చూద్దామండి. ఎగ్జిస్ట్తో నాట్ ఎగ్జిస్ట్ అని రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ నాట్ ఎగ్జిస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ వేర్ ఎంప్లాయీ డాట్ ఐటమ్ ఐడి ఈక్వల్ టు ఎంప్లాయీ కస్టమర్ డాట్ ఐటమ్ ఐడి. ఓకే, ఇప్పుడు ఈ సబ్ క్వరీలో ఏమొస్తుంది మనం చూద్దాము. సబ్ క్వరీలో వచ్చేసరికి కస్టమర్ టేబుల్లో ఉన్నటువంటి అన్ని కాలమ్స్ని డిస్ప్లే చెయ్యి. కానీ అలా డిస్ప్లే చేసేటప్పుడు ఎంప్లాయీ టేబుల్ యొక్క ఐటమ్ ఐడి అండ్ కస్టమర్ టేబుల్ యొక్క ఐటమ్ ఐడి సేమ్గా ఉండాలి. అలా సేమ్గా ఉన్నటువంటి రోసే నాకు సెలెక్ట్ చేసి చూపించు అనే అర్థం అనమాట. సెలెక్ట్ చేసి చూపించబడతాయి. ఇందులో కొన్ని రోస్ సెలెక్ట్ అయినాయి అనుకోండి, కొన్ని రోస్ అలా ఈ కండిషన్ని సాటిస్ఫై చేసేటువంటి రోస్ ఒక 2 రోస్ మనకి సాటిస్ఫై అయినాయి అనుకోండి. ఇప్పుడు ఇక్కడ 2 రోస్ మనకి ఈ క్వరీలో అవుట్పుట్ వస్తుంది. నాట్ ఎగ్జిస్ట్ అన్నాడు కదా, నాట్ ఎగ్జిస్ట్ అంటే ఇందులో మనకేమో 2 రోస్ వచ్చినాయి రిజల్టెంట్గా, కానీ నాట్ ఎగ్జిస్ట్ అన్నాడు అంటే ఇక్కడ ఏమీ ఎగ్జిస్ట్ అయ్యి ఉండకూడదు అని అర్థం అనమాట. అంటే ఇక్కడ మనకి సబ్ క్వరీ రాస్తే ఆ సబ్ క్వరీలో ఎటువంటి రోస్ అనేవి మన టేబుల్ నుంచి సెలెక్ట్ కాకపోతే అప్పుడు ఈ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. నాట్ ఎగ్జిస్ట్ అంటే ఇందులో ఎగ్జిస్ట్ అయ్యి ఉండకూడదు. అసలు ఈ క్వరీ ద్వారా వచ్చేటువంటి రోస్ ఏమి ఎగ్జిస్ట్ అయ్యి లేకపోతే కనుక అప్పుడు ఈ మెయిన్ క్వరీని ఎగ్జిక్యూట్ చెయ్యి అని అర్థం అనమాట. ఓకే, అండ్ నాట్ నల్ని మనం ఇంకొకప్పుడు కూడా యూస్ చేస్తాము కన్స్ట్రైట్గా. ఓకే, కన్స్ట్రైట్గా యూస్ చేస్తాము. అది వచ్చేసరికి ఎట్ ద టైమ్ ఆఫ్ టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు కూడా మనం నాట్ నల్ని యూజ్ చేస్తాము. అది ఎప్పుడు యూజ్ చేస్తాము అని అంటే క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ వేరియబుల్ నేమ్ డేటా టైప్ అండ్ దెన్ నాట్ నల్. ఓకే,
అంటే మనకి ఇక్కడ ఇలా ఇస్తే ఏం జరుగుతుందంటే మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు అది నల్లుని యాక్సెప్ట్ చేయదు అనమాట. ఐడికి నల్లుని వాళ్ళని చూస్తే మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు యాక్సెప్ట్ చేయదు అనమాట. ఇలా మనం కండిషన్ని నాట్ నల్ అని పెట్టి కండిషన్ని ముందుగానే మనం ఇచ్చుకోవచ్చు అనమాట మన కాలమ్స్కి. ఓకే, ఇది ఎగ్జిస్ట్ అండ్ నాట్ గురించి అండి. ఇక కంపారిజన్ ఆపరేటర్లో ఇంకొక ఆపరేటర్ ఉంది, అది రిజెక్స్పి, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనమాట. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అదొకటి ఉంది, అదొకటి చేస్తే ఈ కంపారిజన్ ఆపరేటర్స్ అయిపోతాయి. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది కొంచెం లెందీగా ఉంటుంది, అంటే చెప్పడానికి నాకు ఈజీగానే ఉంటుంది, కాకపోతే నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేయడానికి మీకు చాలా స్కోప్ ఉంటుందన్నమాట రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో. ఓకే, అది నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. అది మొత్తం ఒక వీడియోలో సరిపోతుంది కాబట్టి ఇది ఈ వీడియో వర్క్ అండి. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. థ్యాంక్ యూ ఆల్.